హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్‌కి సంబంధించి మాట్లాడే ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. సో, రీడింగ్ అనేది ఏ బేసిస్‌లో చేస్తున్నానో మీకు తెలియాలి అనుకుంటే మీరు వింటే మంచిది. ఇంక వినకపోయినా మీ ఇష్టమే, ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మోస్ట్‌లీ స్కిప్ చేయకుండా వినడానికే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే స్ట్రాబెర్రీ మూన్ వల్ల మీ రిలేషన్‌షిప్‌లో వచ్చే మార్పులేంటి? సో, యాక్చువల్‌గా ఈ టైప్ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక పర్సన్ లైఫ్‌లో బిగ్ షిఫ్ట్స్ మోస్ట్‌లీ వచ్చేది ఈ పౌర్ణమి, అమావాస్య టైముల్లోనే. అలా అని చెప్పి ఇక్కడ పౌర్ణమితో న్యూ బిగినింగ్స్ అయితే ఏం జరగవు. కొన్ని ప్యాటర్న్స్ అనేవి బ్రేక్ అవ్వడం కానీ, కొన్ని చేంజెస్ అనేవి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అమావాస్య అనేసరికి మాత్రం న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సైకిల్ బిగినింగ్‌ని ఇండికేట్ చేస్తది. సో, దానివల్ల చేంజెస్ అయితే చూడడానికి పాసిబిలిటీ ఎక్కువుంటది. అందుకే అమావాస్య తర్వాత ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో సిగ్నిఫికెంట్ చేంజెస్ చూస్తారు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఎక్కువ ఆ టైముల్లో చేంజెస్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈరోజు పౌర్ణమి బేస్డ్‌గా ఎందుకు రీడింగ్ చేస్తున్నాను అంటే, యాక్చువల్‌గా ఈ స్ట్రాబెర్రీ మూన్ అనేది రిలేషన్‌షిప్‌లో సిగ్నిఫికెంట్ చేంజెస్‌ని ఇండికేట్ చేస్తదండి. సో, స్ట్రాబెర్రీ మూన్ అనే పేరు ఎందుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలిసే ఉండాలి. జూన్ మంత్‌లో స్పెసిఫిక్‌గా వచ్చే పౌర్ణమికి అలాంటి ఒక పేరుతో పిలుస్తారు. అలా అని చెప్పి మూన్ ఏంటంటే క్లియర్‌గా పింక్ కలర్‌లో ఉంటది అని చెప్పడానికి లేదు. మోస్ట్‌లీ గోల్డ్ కలర్‌లో కానీ, హనీ కలర్‌లో కానీ, కొంచెం ఆరెంజ్, పింక్ మిక్స్‌డ్ షేడ్‌లో కానీ ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ కానీ, రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఒక క్లారిటీ కానీ వస్తదండి. అంటే ఇది అంత పవర్‌ఫుల్ టైమ్ అన్నమాట. అందుకే నేనేంటంటే ఈ రీడింగ్ చేస్తున్నాను. జనరల్‌గా నేను పౌర్ణమి, అమావాస్యలు బేస్డ్‌గా రీడింగ్స్ చాలా తక్కువ చేస్తాను. ఎందుకు అంటే చేంజెస్ వస్తాయి, ప్యాటర్న్స్ బ్రేక్ అవుతాయి. ఇది చాలా కామన్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా జరుగుతూ ఉంటది. బట్ ఏదైనా ఒకటి స్పెసిఫిక్‌గా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అంటే మాత్రం అలాంటి రీడింగ్స్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది అని చేస్తాను అంతే. సో, మరి ఈరోజు పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ మూన్ వల్ల రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? యాక్చువల్‌గా ఈరోజు మూన్ గాడెస్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇస్తారు అనేదైతే చూద్దాం. సో, ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ మీరు చూసినట్టయితే లాపిస్ లజూలి బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి మల్టీ ఫ్లోరెట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీ మూన్ వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు వచ్చే మార్పులేంటి? సో, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చూద్దాం. సో, కార్డ్స్ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ స్ట్రాబెర్రీ మూన్ ఐ మీన్ ఈ ఫుల్ మూన్ తర్వాత నిజంగానే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు బిగ్ చేంజెసే వస్తున్నాయండి. అందులో అయితే నో డౌట్. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకు తెలియనివి తెలుస్తాయండి. మీ వెనక ఏదో జరుగుతూ ఉండొచ్చు. సో, అది మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుస్తుంది. ఆర్ మీకే కొంచెం ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో ఫిషీగా ఉంది. ఏం అర్థం అవ్వట్లేదు. సో, ఎక్కడో కానీ ఏదో మనం డీటెయిల్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్‌లో ఎవరైనా ఉంటే మీకిప్పుడు క్లారిటీ వస్తది. మోస్ట్‌లీ మీకు అయితే
ఈ టైంలో అన్నీ తెలుస్తాయి. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఏం జరుగుతుంది? పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? సో, ఇలాంటివన్నీ కూడా తెలియడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు అనుకున్నంత కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసేలాగా ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఎగ్జాక్ట్‌గా అదే ఇక్కడ జరుగుతుంది అని చెప్పడానికి లేదు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా స్టిల్ మీరు అనుకున్న దానికి మీకు తెలిసేది డిఫరెంట్‌గా ఉంటదండి. ఎందుకు అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకేదో తెలిసి తెలియనట్టుగా తెలియొచ్చు. బట్ మీరనుకుంటుంది ఎంటైర్‌గా ట్రూత్ అయితే కాదు. సో, ట్రూత్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తది. అయితే దీన్ని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఎందుకంటే, ఈ టైంలో మీ ఎమోషన్స్ కూడా చాలా హైగా రన్ అవుతాయండి. సో, అంత ఈజీగా అంటే ఇది విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. అలా హోల్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఎమోషన్‌లో మీరు మాట్లాడే మాటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అది మీకు ఇబ్బందిగా ఉంటది. ఆ వ్యక్తికి కూడా ఇబ్బందిగా ఉంటది. సో, మోస్ట్‌లీ కమ్యూనికేషన్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎక్కువ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎందుకంటే, ఇప్పుడు మీకు కొన్ని రివీల్ అవుతాయి అనేసరికి అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా అవ్వచ్చు. కానీ దీనివల్ల మీ ఎమోషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. మీరిది మెంటల్‌గా హ్యాండిల్ చేసేంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. సో, ఆ టైంలో మీరు మాట్లాడే మాటలు, చేసే పనులు లైఫ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్ డైనమిక్స్‌ని చేంజ్ చేసేయొచ్చు. కొన్నిసార్లు అలాగే జరుగుతూ ఉంటది. సో, అందుకే మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ పర్సన్‌ని విడిచిపెట్టాలి. ఈ పర్సన్‌కి దూరం అయిపోవాలి అని మీరు డిసైడ్ అయితే మరి నేను చెప్పలేను కానీ, బట్ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ పర్సన్ మీతో ఉండాలి అంటే మాత్రం మీరు మెయిన్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలండి. యాక్చువల్‌గా లాపిస్ లజూలి క్రిస్టల్ కూడా నేను అందుకే ఇక్కడ ఇండికేషన్‌కి పెట్టాను. సో, నేను మళ్ళీ చెప్తున్నాను అదేంటంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లోని పీస్‌ని చేసుకోవాలి. మీరిక్కడ ఎలాంటి వార్తైనా వినొచ్చండి. ఏదైనా జరగొచ్చు. కానీ మీరు మాత్రం పీస్‌నే చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ టైంలోని, ఈ సిట్యుయేషన్స్‌లోని మీరు ఎంత కామ్‌గా ఉంటే అండ్ మీ లవ్ ఏంటో ఆ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చేస్తే తప్ప, ఇది మీరు బెటర్ చేయలేరండి. ఆ పర్సన్‌కి అర్థం అవ్వదు అనుకోవద్దు. అర్థం అవుతుంది. యాక్చువల్‌గా ఇది వాళ్ళకి అర్థమయ్యే టైం అని కూడా చెప్పొచ్చు. ఇప్పటివరకు మీరేం చేసినా, ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. సో, దానివల్ల వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవడం కానీ, మీ ఫీలింగ్స్ వాళ్ళు కన్సిడర్ చేయకపోవడం కానీ చేసుంటారు. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు ఏదైతే చేస్తారో, ఏదైతే మాట్లాడతారో ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయండి. కన్ఫర్మ్‌గా ఇక్కడ ఒకవేళ రిలేషన్‌షిప్ హోప్‌లెస్‌గా ఉంటే, సిట్యుయేషన్స్ అనేవి అనుకున్న దానికంటే కాంప్లికేటెడ్‌గా ఉంటే, సో, మీకు ఇప్పుడు కొన్ని తెలిసిన తర్వాత మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయి. అది పాజిటివా, నెగెటివా అనేది మాత్రం మీరు హ్యాండిల్ చేసే వే బట్టే ఉంటది. మెయిన్ మీరు మాట్లాడే మాటలండి. ఎందుకంటే నాకిక్కడ మెసేజెస్ ఎక్కువ ఎలా ఛానెల్ అవుతున్నాయంటే కమ్యూనికేషన్ అని. సో, మేబీ మీరేంటంటే ఇక్కడ మాట్లాడే మాటలు, చేసే పనులు అనేవి మీ లవ్‌ని, మీ మెచ్యూరిటీ లెవెల్స్‌ని చూపించాలండి. ఆ పర్సన్ రిగ్రెట్ అయ్యేలాగా చేయాలి. కానీ ఆ పర్సన్ రైట్ చాయిస్ చేసుకున్నారు. సో, మీకు కొన్ని తెలియకుండా వెనక చేయడమే మంచిదైంది అనేలాగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత మెయిన్ ఇక్కడ మీకు కొన్ని నిజాలు తెలుస్తాయండి. సో, అవి తెలిసిన తర్వాత మీరు రియాక్ట్ అయ్యే వే అనేది ఆ పర్సన్ మైండ్ సెట్‌ని చేంజ్ చేయొచ్చు. సో, ఈ టైంలో ఎవరైతే కొంచెం ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి చేస్తారో, ఆ అపోజిట్ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే వీళ్ళకి అలాగే అవ్వాలిలే. వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టే మనం అలా చేయాల్సొచ్చింది అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా తిరిగి ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చేసిన దానికి కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో, అదే మీరు మాట్లాడే మాటలు, మీ ఎమోషన్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడం వల్ల వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతారండి. అట్‌లీస్ట్ రిగ్రెట్ అవ్వకపోయినా ఇలా చేసినందుకు అషేమ్డ్‌గా ఫీల్ అవుతారనమాట. సో, ఆ డిఫరెన్స్ అనేది మీరు క్రియేట్ చేయాల్సుంటుంది. ఇది మీరిక్కడ అర్థం చేసుకోవాలి. బట్ ఏది ఏమైనా డెఫినెట్‌గా మీకు తెలియనివి తెలుస్తాయి. ఈవెన్ మీరేదైనా ఫీల్ అవుతున్నా అసలక్కడ ఏం జరుగుతుంది అనేది ఫైనల్‌గా మీకు క్లారిటీ వస్తది. ఎలాగో ఒకలాగా మీ ముందుకైతే కొన్ని నిజాలు బయటకొస్తాయండి. సో, దీనికి మీరేంటంటే రెడీగా ఉండండి. ఏది ఏమైనా సరే తెలియాల్సిన టైంలోనే అన్నీ తెలుస్తాయి అంటారు కదా! సో, అదే ఇప్పుడు మీకైతే జరగబోతుంది.
యూనివర్స్ ఈ సిచ్యువేషన్కి ఇంకా క్లియర్గా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఒక సైకిల్ కంప్లీట్ అయిందండి. అది కూడా కార్మిక్ సైకిల్. సో, ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడం వల్ల డెఫినెట్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రాంగ్‌గానే చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇది పాజిటివ్, నెగెటివ్ అనే దానికంటే కూడా కొన్ని మీకు తెలియాల్సినవి తెలుస్తాయి. సో, ఈ తెలిసిన విషయాలేంటంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. ఆర్ ఇది మీరు యాక్సెప్ట్ చేయడానికి మీకు కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకు అంటే, మీరు ఇక్కడ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. బట్ ఇంకొకటి జరుగుతది. సో, అది మిమ్మల్నేంటంటే డిసప్పాయింట్ చేస్తది. సో, డిసప్పాయింట్ చేసిన టైంలో మీరెలా ఫీల్ అవుతారంటే, ఇవన్నీ నాకొద్దు, నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేను అనుకుంటారు. సో, ఇలా జరుగుతుందేంటి? అసలు నా లైఫ్‌లో నేను ఇలాంటివి ఫేస్ చేస్తున్నాను. ఇంకెంత కర్మ అనేది నేను ఫేస్ చేయాల్సుంది అనే ఫీల్ అవుతారు కానీ, నిజానికి ఇక్కడ ఒక సైకిల్ కంప్లీట్ అయింది కాబట్టి, కర్మ వలన మీకివన్నీ తెలీదండి. కానీ ఇవి మీకు తెలియడం ఇంపార్టెంట్. ఇవి మీరు తెలుసుకుంటేనే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, నిజానికి సైకిల్ కంప్లీట్ అవ్వడం అనేది మీకు బెనిఫిట్ అండి. దీనివల్ల మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ చాలా చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు తెలుసుకుంటారు. సో, నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే ఈ టైంలోని మీరు సిట్యుయేషన్స్‌ని కూడా సర్ఫేస్ లెవెల్‌లో చూడడానికి అవ్వదండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైతే జరుగుతుందో పైపైన అది చూసి మీరు డిసైడ్ అయిపోవడానికి లేదు. సో, డీప్‌గా సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేయాల్సుంటుంది. వన్స్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఏదైనా మాట్లాడాలి. క్రిస్టల్స్ కూడా మీరేవైనా వేర్ చేయాలి అనుకుంటే, కాంబినేషన్‌లో మోస్ట్‌లీ వేర్ చేయడానికి ట్రై చేయండి. సింగిల్ కాకుండా. అంటే మీ దగ్గర కాంబినేషన్ ఉంటే ఓకే. లేకపోతే 2 సెపరేట్ బ్రేస్లెట్స్ అయినా సరే మీరు వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అలా చూసినట్టయితే లాపిస్ లజూలి, రెయిన్‌బో మూన్ స్టోన్ వేర్ చేయొచ్చు. ఆర్ లాపిస్ లజూలి, ఎమెథిస్ట్ అయినా కూడా వేర్ చేయొచ్చు. సో, క్రిస్టల్స్ అయితే వేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ టైంలో మీరు సిట్యుయేషన్స్‌లోని చాలా ఫోకస్ చేయాల్సుంటది. కొన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ టైంలో మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేస్తూ యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏవైతే జరుగుతాయో ఇవన్నీ కూడా రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేస్తేనే బెటరు. ఈ పర్సన్‌కి మీరు దూరంగా ఉంటేనే మంచిది అనే ఫీలింగ్ మీకొస్తది. కానీ ఈ టైంలో మీరు అలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే, ఇలాంటి ఒక డెసిషన్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. సో, ఈ టైంలోని అలాంటి డెసిషన్ తీసుకోవడానికైతే మీరు ఛాన్స్ తీసుకోవద్దు. అందుకే క్రిస్టల్ వేర్ చేయమని చెప్పాను నేను. ఎందుకంటే, ఇక్కడ ఏవైతే జరుగుతూ ఉంటాయో, ఆ వ్యక్తి ఏదైతే మాట్లాడుతూ ఉంటారో, అదంతా మీకు హెడ్‌ఏక్ లాగా అనిపిస్తూ ఉంటది. ఇదంతా నేను డిజర్వ్ చేయను. సో, నాకేం అవసరం? ఇలాంటివి నా వల్ల కాదు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వడం వల్ల మీరు ఈ రిలేషన్‌షిప్పు వద్దు, ఈ పర్సను వద్దు, ఇవేవి కూడా నాకొద్దు, నా వల్ల కాదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. అండ్ కొంచెం అలాగే డెసిషన్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సిట్యుయేషన్స్‌ని సర్ఫేస్ లెవెల్‌లో చూడడం వల్ల, అక్కడ జస్ట్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేక మీరు అలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. కానీ, ఆ టైంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే, మీరు ఇక్కడ డీప్‌గా సిట్యుయేషన్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా, ఆ పర్సన్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా, ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయగలుగుతారు. ఆ పర్సన్‌ని హోల్డ్ చేయగలుగుతారు. మెయిన్ ఏదో రెక్లెస్‌గా డెసిషన్స్ తీసుకోరండి. ఎందుకంటే క్లియర్‌గా కార్డ్స్‌లోనైతే ఈ టైంలో మీరు రిలేషన్‌షిప్‌ని వద్దు ఆర్ వ్యక్తిని వద్దు అని అనుకోకూడదు. అల్టిమేట్‌గా అక్కడ మీకు పాజిటివ్‌గా తెలిసినా, నెగెటివ్‌గా తెలిసినా వాళ్ళ బిహేవియర్ అలా ఉన్నా, ఏం జరిగినా స్టిల్ మీరేంటంటే అలా స్టాప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, యాక్చువల్‌గా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే లేదు. బట్ మీకు తెలిసే విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మోస్ట్‌లీ కొంచెం నెగెటివ్‌గా, కొంచెం ట్రబుల్సమ్‌గా, కొంచెం మీరు హ్యాండిల్ చేయలేరేమో అనేలాగుంటాయి. మీలో ఒక ఇన్‌సెక్యూరిటీని క్రియేట్ చేసేలాగుంటాయి. సో, అందుకే మీరేంటంటే ఈ టైంలో కొంచెం మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేకపోతే ఈ రిలేషన్‌షిప్ నాకు వద్దు అనుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వెనక్కి వస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతది. ఇలాంటివి జరగకూడదు అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీరేం సెన్స్ చేస్తున్నారు? సో, సిట్యుయేషన్‌లోని మీకు తెలిసిందంత వరకు నిజం. అట్ ద సేమ్ టైమ్ ఇంకా మీరేం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇలా ప్రతిదీ తెలుసుకొని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితయితే కనిపిస్తుందండి. మీ జాగ్రత్తలయితే మీరు తీసుకోండి. అండ్ మూన్ గాడెస్ కూడా మీకేం అడ్వైస్ ఇస్తారో ఫస్ట్ చూద్దాం. తర్వాత యూనివర్స్ నుంచి ఫైనల్ అడ్వైస్ చూద్దాం. సో, ఒకటే చెప్తానండి. నేను మళ్ళీ చెప్తున్నాను. కొన్ని సార్లు మనం హోమ్ అనుకున్న
అది కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో ఈ రిలేషన్షిప్ కూడా అలాంటిదే. మీరు ఈ రిలేషన్షిప్లో ఎంత ఫిట్ అవ్వాలి అనుకున్నా, ఎంత హ్యాపీగా ఉండాలి అనుకున్నా, ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలీదు. కానీ మీరేంటంటే చేంజెస్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఒక హోమ్‌లా ఫీల్ అవ్వాలి. ఒక హోమ్‌లాగే ట్రీట్ చేస్తున్నారు. బట్ ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు మీరు కూడా అది హ్యాండిల్ చేయలేరు కదా! యాక్చువల్‌గా ఈ రీడింగ్‌లోని ఎలా అయినా మీరు వెయిట్ చేయండి. ఎలా అయినా రిలేషన్‌షిప్‌ని ఇప్పుడైతే బ్రేక్ చేసుకోవద్దు అని చెప్తుంటే, నిజంగా అది మీకు చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీరెంత సఫర్ అవుతున్నారో మీకు తెలుస్తది. ఈవెన్ రీడింగ్ చెప్తున్న నాకు ఇది ఈజీ అనే ఫీలింగ్ మీకు రావచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకొకటి రెజోనేట్ అవుతున్నప్పటికి కూడా లైక్ ఇది మీకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే మన లైఫ్‌లో మనం రైట్ చాయిసెస్ చేసుకుంటున్నప్పుడు అవి ఈజీగా ఉండవండి. రైట్ పాత్ ఎప్పుడు ఈజీగా ఉండదు. ఈజీగా ఉంది అంటే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఆర్ మనం ఆ పాత్‌ని చేసుకోకూడదేమో. అలాంటి సిట్యుయేషన్ అన్నమాట. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా అలాంటిదే. అందుకే ఇక్కడ మూన్ గాడెస్ టైం తీసుకోమని చెప్తున్నారు. డెఫినిట్‌గా మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు నిజంగానే హోమ్ లాగా ట్రీట్ చేసినా, ఈ పర్సన్ మీకు ఒక ఫ్యామిలీ లాగా అనుకోని మీరు ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నట్టయితే, డెఫినిట్‌గా ఇప్పుడు కొన్ని జరిగినప్పటికీ, ఇప్పుడు మీకు కొన్ని తెలిసినప్పటికీ, మీరేంటంటే మోస్ట్‌లీ అలాగే ఉండడానికి ట్రై చేయాలి. అట్‌లీస్ట్ మీకు క్లారిటీ వచ్చే వరకైనా, మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉన్నంత వరకైనా సరే, మీరు ఎక్కడ ఏది రివీల్ చేయొద్దు. అండ్ మీ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవ్వకుండా మీరు చూసుకోవాలి. ఆ టైంలో మీ బిహేవియర్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, రిలేషన్‌షిప్‌ని ఇంకా కాంప్లికేట్ చేయకూడదు. అది ఇక్కడ ఇంపార్టెంటు. సో, అలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యూనివర్స్ కూడా మీకు ఫైనల్‌గా ఇచ్చే అడ్వైస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకేది తెలిసినా ఫస్ట్ టైము ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నా ఆర్ మీరొకటనుకుంటే ఇంకొకటి జరుగుతున్నా స్టిల్ మీరిక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆపోజిట్ పర్సన్ డెసిషన్స్ తీసుకుంటున్నా, ఆపోజిట్ పర్సన్ ఏదో యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళలాగా మీరు చేయొద్దు. ఎందుకు అంటే యూనివర్స్ మీకలాంటి ఒక పర్మిషన్ ఇక్కడ ఇవ్వట్లేదు. మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకొని, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకొని, మీరు ఈ సిట్యుయేషన్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేసే వరకు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వొద్దు. మీ ఎమోషన్స్‌ని మోస్ట్‌లీ మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే మీ ఫీలింగ్సే. సో, మీ ఫీలింగ్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటే తప్ప ఈ సిట్యుయేషన్‌ని నార్మల్‌గా ఆర్ కామ్‌గా హ్యాండిల్ చేయలేరు. బట్ ఇది కామ్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ చాలా ఆలోచించాలి. చాలా కన్సిడర్ చేయాలి. సో, ఆ తర్వాతే ఏదైనా చేయడానికి ఛాన్సు. సో, యూనివర్స్ ఏంటంటే అప్పుడు మీకు క్లియర్‌గా సైన్స్ ఇస్తది. బట్ అప్పటి వరకు మాత్రం మీరైతే ఏ డెసిషన్స్ తీసుకోవద్దు. మోస్ట్‌లీ వెయిట్ చేయండి. సిట్యుయేషన్స్ అనేవి ఎలా అన్‌ఫోల్డ్ అవుతున్నాయి మీకు తెలిసిన దాన్ని బట్టి మీరింకా ఫర్దర్‌గా అది ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది. ఇలా అంటే కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా మీ టైం మీరు తీసుకున్న తర్వాతే ఏదైనా చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. స్ట్రాబెర్రీ మూన్ వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడొచ్చే మార్పులేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, రిలేషన్‌షిప్‌లోని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి మీరు. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాగో కన్‌ఫ్యూజన్ ఉంది. అండ్ ఏం చేయాలో కూడా అర్థం కాక స్టక్ అయిపోయారు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళేదో చేంజ్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే ఈ స్ట్రాబెర్రీ మూన్ లైక్ ఈ పౌర్ణమి అనేది అయ్యిందో, ఇక్కడ ఇంక ఫైనల్‌గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న ప్రకారం ఏదైతే చెయ్యాలో, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అని ఫీల్ అవుతారో అది మీరు చేయాలి. ఆ పర్సన్ చేయడం కాదు. ఆ పర్సన్ ఇక్కడ మీకు ఏ విధంగా కూడా కోఆపరేట్ చేయరు.
ఎందుకు అంటే ఇక్కడ ఇది మీరు చూస్ చేసుకోవాలి అని గైడెన్స్ అండి. సో ఇది మీకేంటంటే కొంచెం ట్రబుల్సమ్‌గా అనిపించొచ్చు. యాక్చువల్‌గా ఈరోజు నేను చెప్తున్న రీడింగ్స్ అన్నీ కూడా వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. బట్ నేను ఇంట్రడక్షన్ పార్ట్‌లోనే చెప్పాను. పౌర్ణమి అంటే సైకిల్ అనేది కంప్లీషన్ ఆర్ సైకిల్ బ్రేక్ అవ్వడం లాంటిదన్నమాట. ఓల్డ్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయాలి. సో మనలోనే ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అని చెప్తూ ఉంటది. సో అలా చెప్పిన దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరే చేంజ్ అవ్వాలి. మీరే డెసిషన్ తీసుకోవాలి. మీరు డెసిషన్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకుంటే రిలేషన్‌షిప్‌లో మీరు చేంజెస్ చూస్తారు. ఆఫ్‌కోర్స్ లక్ మీ సైడే ఉంది. సో లక్ మీ సైడ్ ఉన్నప్పటికీ కూడా మీరు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోవడం కానీ, అలా డెసిషన్ తీసుకున్న ప్రకారం యాక్షన్ తీసుకోవడం కానీ ఇంపార్టెంట్. సో యాక్చువల్‌గా ఇక్కడ ఏదో జరుగుతాది అని యూనివర్స్ చెప్పడం కంటే కూడా, ఏదో జరగడం కోసం మీరు చేయాల్సింది చేయాలి అనే క్లియర్‌గా గైడెన్స్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ సాజిటేరియస్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దాని అర్థం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత చాలా స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవ్వాలండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్స్ ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అలా ఉండాలి. అంతేకాని ఇది వన్ సైడ్ లాగా ఉండకూడదు. దానికి రీజన్ ఒకటే. లక్ అనేది మీకు ఫేవర్ చేయాలి అంటే ఎప్పుడూ గూడా మీరు వన్ సైడ్ ఉండకూడదండి. అది ఇక్కడ సిట్యుయేషను. సో, బేసిక్‌గా చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఆ చేంజెస్ మీరే తీసుకురావాలి. మీరు డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఆ పర్సన్ ఏదో డిసైడ్ అవుతారు. సో, వాళ్ళు డిసైడ్ అయిన ప్రకారం మీ రిలేషన్‌షిప్‌లో చేంజ్ వస్తది. ఆర్ ఇక్కడ మీరేంటంటే ఫైనల్‌గా మీ ఆన్సర్స్‌ని ఫైండ్ చేస్తారు. కొంతమందుంటారు. ఆ పర్సన్‌తో రీయూనియన్ జరగాలి అనుకుంటారు. సో, వాళ్ళే రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందుంటారు అట్‌లీస్ట్ ఆ పర్సన్‌కి అవ్వకపోతే ఇది పాసిబుల్ అవ్వదు. సో, మీ లైఫ్ మీరు చూసుకోండి అని చెప్పేసినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే మీకు రీయూనియన్ కావాలా వద్దా? అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? సో, మీరనుకున్న దాని ప్రకారం మీరేం చేయగలరు? అనేది మీరే డిసైడ్ అయ్యి మీరే చేయాల్సింది చేయాలి. ఒకవేళ మీకు రీయూనియన్ అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారు. సో, చాలా ఫేస్ చేస్తున్నారు. మీకింక ఇదంతా వద్దు. మీరే డిసైడ్ అవ్వండి. మీరే యాక్షన్ తీసుకోండి. ఆ పర్సన్‌కి మీరే చెప్పియండి. లేదా మీ లైఫ్ మీరు చూసుకోండి. అంటే ఇది మీరు చేయాల్సింది. ఇలాంటి ఒక బిగ్ షిఫ్ట్ అయితే మీరే తీసుకురావాల్సిన అవసరం ఉంది అని మీ కార్డ్స్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇంకా అలా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇంకా అలాగా ఎందుకో ఫోకస్ చేయలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే ఆల్రెడీ నేను చెప్పాను. సాజిటేరియస్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పి. సో, మేబీ మీరేంటంటే ఈ సిట్రిన్ బ్రేస్లెట్ వేర్ చేయడం మంచిది. ఇంకా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. మాట్లాడలేరు. అంత ధైర్యం లేదు అనిపిస్తే టర్కాయిస్ కూడా వేర్ చేయొచ్చు. ఈ 2 కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, మొత్తానికి నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరిప్పుడు ఏ డెసిషన్ తీసుకొని మీరేం చేసినా సరే థింగ్స్ కాంప్లికేట్ అవ్వవండి. మిరాక్లస్‌గా అవి చేంజ్ కూడా అవ్వచ్చు. మీ ఫేవర్‌లో కొంత థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లక్ మీ వైపు ఉంది. మీరు ఈ టైంలో ఏం చేసినా వర్కౌట్ అవుతది. సో, అందుకే మీరేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోండి. ఇంక టైం వేస్ట్ చేసుకొని ఇది చెయ్యాలా? వద్దా? ఇలా చేస్తే ఏమవుతదో? లేకపోతే ఆ వ్యక్తి ఏమనుకుంటారో? అలాంటి ఆలోచనలైతే ఎవ్వరూ పెట్టుకోవద్దు. అలా మీరు అనుకుంటే ఇంకా అలాగా ఈ సిట్యుయేషన్ అనేది ఇలాగే ఉంటదండి. బేసిక్‌గా ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాల్సింది ఎవరు అంటే మీరే. అందుకే యూనివర్స్ ఏంటంటే మీకే ఈ విధంగా గైడెన్స్ ఇస్తుంది. సో, మీ పాత్‌లో మీరు లైట్‌ని ఫైండ్ చేయాలి అంటే మీరే ముందు ట్రావెల్ అవ్వాలి. వేరే వ్యక్తి తీసుకొచ్చి మీకు పాత్‌ని చూపించరండి. ఆర్ వేరే వ్యక్తి ఆ లైట్‌ని స్ప్రెడ్ చేయరు. సో, మీకు మీరే లైట్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు మీరే ఆ పాత్‌లో ట్రావెల్ అవ్వాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. అలా అయితేనే మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు. సో, ఇది కొంచెం కష్టంగానే ఉంటది. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తది. బట్ యూనివర్స్ ఏంటంటే మరి ఏది కూడా అంత ఈజీగా ఇవ్వదు కదా! లక్ మీ వైపు ఉంది అంటే ఈజీగా థింగ్స్ వర్కౌట్ అయిపోతాయని కాదు. మీరు చేసుకునే చాయిసెస్ బట్టి థింగ్స్ ఆ విధంగా వర్కౌట్ అవుతాయి మీ ఫేవర్‌లో. సో, ఇంకా క్లియర్‌గా ఏం చెప్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి.
నార్మల్‌గా అయితే మీరేదైనా చెప్పాలి అంటే చెప్పేస్తారు. ఏదైనా చేయాలి అంటే చేసేస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలాగా ఉండే టైప్ అయితే కాదు. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లో మాత్రం కొంచెం జాగ్రత్త పడుతున్నారు. దానికి రీజన్ ఒకటే. మీరు అలా ఉంటే వ్యక్తులు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, మరి కొంచెం రిలేషన్‌షిప్‌లో గ్యాప్ రావడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, అలా ఉండే బదులు అదేదో సైలెంట్‌గా ఉంటే మంచిది. వ్యక్తులు ఏది డిసైడ్ అయితే దాని ప్రకారం మనం ఫాలో చేయడం బెటర్ అన్నట్టుగా చేంజ్ అయ్యారు. బట్ యూనివర్స్‌కేంటంటే అది నచ్చట్లేదు. మీరు ఏ వెర్షన్‌లో అయితే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలో అదే వెర్షన్‌లో హ్యాండిల్ చేయాలి. ఆఫ్‌కోర్స్ కాన్సీక్వెన్సెస్ ఎలా ఉన్నప్పటికీ కూడా మీ ఐడెంటిటీ అదే. సో, అది మీరు చేంజ్ చేసుకోకూడదు. అంటే ఇక్కడ ఒక పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి ఆర్ ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయకూడదు అని చెప్పి, మీ ఒరిజినాలిటీని మిస్ చేయకూడదు కదా! ఇక్కడ మీరు చేస్తుందదే. సో, అందుకే ఇప్పుడు అలాంటి ఒక ప్యాటర్న్‌ని బ్రేక్ చేయమని యూనివర్స్ మీకు క్లియర్‌గా గైడ్ చేస్తుంది. సో, మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, పర్టిక్యులర్‌గా ఏవైనా న్యూ చేంజెస్ రిలేషన్‌షిప్‌లో రావాలి అనుకుంటున్నా, ఇంకా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, కంఫర్ట్ జోన్‌లో ఉండాలి అనుకోవడం కానీ, ఆర్ నేను ఇప్పటికే చాలా కష్టాలు పడ్డాను, నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను, ఇంకా నా వల్ల అవ్వదు, నేను ఇలా ఉండలేను అని కాకుండా మీరు చేయాల్సింది చెయ్యాలి. చెప్పాల్సింది చెప్పాలి. అల్టిమేట్‌గా మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలండి. అది ఇక్కడ ఇంపార్టెంట్. మెయిన్ మీలో కొంతమందుంటారు. వ్యక్తుల్ని కన్విన్స్ చేయడం కోసం థింగ్స్ మీ ఫేవర్‌లో టర్న్ అవ్వడం కోసం కొంచెం ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అది కంఫర్టబుల్‌గా ఉండకపోయినా స్టిల్ రిలేషన్‌షిప్‌లోని ఏదో జరిగిపోయే బదులు ఇది పర్వాలేదు కదా! అనేలాగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఒకటి మాత్రం నిజమండి. ఫైనల్‌గా మీరేదైతే చెయ్యాలో అది చెయ్యండి. ఏదైతే చెప్పాల్సిన అవసరం ఉంది అనిపిస్తదో అది చెప్పండి. మీకే క్లారిటీ లేదు. ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు అంటే, మీ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి మీరు చెక్ చేసుకొని, ఆ ఫీలింగ్స్ ప్రకారం మీరు అట్‌లీస్ట్ చేయాల్సింది చేస్తే బావుంటుంది. ఇంకా మీరు సైలెంట్‌గా ఉండడం, మనసులో అదంతా పెట్టుకొని బర్డెన్ లాగా ఫీల్ అవ్వడం, ఆ పర్సన్ ఏదైనా ఆన్సర్ చెప్తారేమో, సిట్యుయేషన్స్‌లో ఏమైనా చేంజ్ వస్తదేమో, అలా వెయిట్ చేయడం అయితే వేస్ట్ అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా గైడెన్స్ అండి. సో, సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం యూనివర్స్ ఒకటే చెప్తుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు చేయాల్సింది చేస్తే తప్ప చేంజెస్ అయితే రావు. అంటే ఇప్పుడు కొంతమంది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే బ్యాడ్‌గా కొన్ని జరుగుతాయేమో ఆర్ నెగెటివ్‌గా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే చేంజ్ చేసుకున్నట్టు అవుతుందేమో. మెయిన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అలాంటి ఒక నెగటివిటీ అనేది ఫేస్ చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. బట్ లక్ మీ వైపు ఉందంటే అర్థం ఏంటి? నెగెటివ్‌గా మీరు ఫేస్ చేస్తారని కాదు. మీరు బెనిఫిట్ అవుతారు. మీరిప్పుడు ఏదైతే బర్డెన్ క్యారీ చేస్తున్నారో, ఎక్కడైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారో, ఇవి ఎండ్ చేస్తారని అర్థం అండి. అంటే ఇక్కడ మీరు ఏదో చేసేస్తే, ఏదో చెప్పేస్తే అది నెగెటివ్‌గా జరుగుతది అని కాదు. వన్స్ మీరు ఆలోచించిన తర్వాత, మీ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థమైన తర్వాత, మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేసినప్పుడు, ఎందుకు నెగెటివ్‌గా జరుగుతది? ఆర్ ఎందుకు అక్కడ బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి అని మీరు ఫీల్ అవుతున్నారు? సో, అక్కడ బ్యాడ్ థింగ్స్ జరగవు. మీరు బెనిఫిట్ అయ్యేలాగా కొన్ని జరుగుతాయి. అది మీకు వెంటనే తెలియకపోయినా తర్వాత తెలుస్తది. రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా పాజిటివ్‌గా ఇలాగే వస్తది అని నేను మాట్లాడను. కానీ ఖచ్చితంగా మీరు బెనిఫిట్ అయ్యేలాంటి రిజల్ట్ ఒస్తది. మీరు అప్పుడు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే, తర్వాత ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు తీసుకున్న డెసిషన్‌తో మీరు సాటిస్ఫై అవుతారు. అలాంటి ఒక ఔట్‌కమ్‌ని మీరు చూస్తారంట. సో, అందుకే మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయడానికి కానీ, మీ ఫీలింగ్స్ ప్రకారం మీరు చేయాల్సింది కానీ చేయడం బెటరు అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, మూన్ గాడెస్ నుంచి కూడా మీకు అడ్వైస్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత యూనివర్స్ నుంచి ఫైనల్ అడ్వైస్ చూద్దాం. హ్మ్. సైకిల్స్. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఫేస్ చేసుంటారు. సో, అప్పటికప్పుడే అవి బిగిన్ అయ్యి ఉంటాయి. అప్పటికప్పుడే అవి ఎండ్ అయ్యి ఉంటాయి. సో, ఇలా మీ లైఫ్‌లోనేంటంటే, ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం ఒక క్లారిటీ రావట్లేదండి. ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది. అండ్ మీరు చేంజెస్ ఒకలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకొకలాగా చేంజెస్ వస్తున్నాయి. సో, మీకసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నట్టున్నారు. సో, నేను చెప్పినట్టుగా ఈ పౌర్ణమి అనేది కూడా సైకిల్ కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తదండి. సో, అలాంటప్పుడు ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ బ్రేక్ అవ్వాలి. సో, అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే మీరు ఆ ఓల్డ్ పర్సన్‌లా ఉండకూడదు. ఆ ఓల్డ్ పర్సన్ లాగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయకూడదు. సో, మీలో చేంజ్ రావాలి. వన్స్ మీరు ఒకటి అనుకోని ఇంకా ఇదే అని డిసైడ్ అయిన తర్వాత ఆ ప్రకారం కూడా కొన్ని చేయాల్సుంటుంది. సో, అలా మీరేంటంటే కొన్ని చేయాల్సినవి చేయడం ఇంపార్టెంట్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. డెఫినెట్‌గా ఈ టైంలో, ఈ రిలేషన్‌షిప్‌లో
ఏదైతే రిపీట్ అవ్వకూడదు ఆర్ ఏదైతే ఇక్కడ కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తుందో అది చేంజ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. సో మేబీ అది చేంజ్ చేసే ప్రాసెస్ ఈజీగా ఉండకపోవచ్చు. ఆర్ దానివల్ల మీరేంటంటే కొంత సఫర్ అవుతారేమో అనే ఫీలింగ్ మీకు రావచ్చు. స్టిల్ మీరు అక్కడ ఏంటంటే సేఫ్ గేమ్స్ ప్లే చేయకూడదు. ఆ సఫరింగ్ అయినా ఆర్ అక్కడ అది అంత ఈజీ కాదు అని మీకు అనిపిస్తున్నా మీరేంటంటే చేయాల్సింది కరెక్ట్‌గా చేయాలి. ఎందుకంటే అలా చేయడమే కదా మీరు చేంజ్ అవ్వడానికి ఇండికేషను. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఓల్డ్ పర్సన్‌లా ఉండకుండా మీరు ఇక్కడ కొన్ని సార్ట్ ఔట్ చేసుకొని చేయాల్సింది చేస్తే బెటరు. సో, ఇప్పుడు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, యాక్చువల్‌గా మీరైతే ఇంకా రెడీ అయిపోవాలండి. నేను చెప్తున్నాను కదా! ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుడ్ చేంజెస్ ఆర్ మీరు డిజర్వ్ చేసే లవ్ ఫైండ్ చేయాలి. అట్‌లీస్ట్ ఇంకా ఈ బర్డెన్, ఈ పెయిన్, ఈ స్ట్రెస్, ఈ స్ట్రగుల్ ఇంకా ఎలాంటి వర్డ్స్ అయితే అలాంటి వర్డ్స్ మీరు ఫేస్ చేస్తున్న దానికి. సో, ఇవన్నీ ఎండ్ అవ్వాలి. ఇంకా ఇవేవి ఉండకూడదు అంటే మీరు చేయాల్సింది చేయాలి. మీకు ఈ సిట్యుయేషన్‌లో రావాల్సిన క్లారిటీ వస్తే, క్లారిటీ రాకపోతే క్లారిటీ తెచ్చుకోండి. మీ ఫీలింగ్స్ ఏంటో మీరు సార్ట్ ఔట్ చేసుకోండి. చేసుకొని చేయాల్సింది ఓపెన్‌గా ఎవరికీ భయపడొద్దు. ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా వాళ్ళని కూడా మీరు కేర్ చేయొద్దు. కేవలం మీ హార్ట్‌ని మీరు ఫాలో చేయండి. బట్ మీరు చేయాల్సింది చేస్తే డెఫినిట్‌గా మీరు ఆ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేస్తారంట. సో, ఇదే రైట్ టైమ్ అండి. ఛాన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛాన్స్ తీసుకోండి. మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి ఛాన్స్ అయితే రాదు. సో, డెసిషన్ అనేది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఆఫ్‌కోర్స్ మీ ఫీలింగ్స్ బట్టే తీసుకుంటారు కాబట్టి సో, ఆ తర్వాత దానికి సరిపోయినట్టుగా యాక్షన్ కూడా తీసుకోండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్‌నయితే పాజిటివ్‌గానే చూస్తారు. అట్‌లీస్ట్ మీరు హ్యాపీగా ఉండేలాంటి రిజల్ట్‌ని మీరు చూడడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూనివర్స్ మీకు ఫేవర్ చేస్తుంది. ఈవెన్ మూన్ గాడెస్ కూడా మీకు ఫేవర్ చేస్తున్నారు. సో, అందుకే మీరేంటంటే ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేయడం బెటరు. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మల్టీ ఫ్లోరైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. స్ట్రాబెర్రీ మూన్ వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు వచ్చే మార్పులేంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని మీకు తెలియాల్సినవి ఆల్రెడీ తెలుస్తున్నాయి. ఒకవేళ తెలియకపోయినా ఇప్పుడు తెలుస్తాయి. అంటే ఒకటి మాత్రం నిజమండి. పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్‌షిప్‌లో మీరు కంప్లీట్‌గా క్లూలెస్ అయితే కాదు. మీకు చాలా తెలుసు. తెలిసినా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మేబీ ప్రిటెండ్ చేస్తుంది మీరే. ఆర్ మీరే రిలేషన్‌షిప్‌లో హానెస్ట్‌గా ఉండట్లేదు. సో, మేబీ మీరేంటంటే ఫైనల్‌గా మీకేదైతే తెలుసో దాని ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా సైలెంట్‌గా ఉండడం. సో, యాక్చువల్‌గా కొంతమందుంటారండి. వాళ్ళకన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసినా సరే ఏమీ తెలియనట్టుగా ఉంటారు. ఆర్ ఫుల్‌గా డీటెయిల్డ్‌గా తెలిసిన తర్వాత ఏదైనా చేద్దాం అన్నట్టుగా ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు. సో, మనం ఇలా ఉండడమే కరెక్ట్. రిలేషన్‌షిప్‌ని ఈ విధంగానే మనం ప్రొటెక్ట్ చేసుకోగలం అని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు ఇలా ఉండడం వల్ల రిలేషన్‌షిప్ ఇంకా ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో, మీ వల్ల ఫర్దర్‌గా డ్యామేజ్ అవ్వకూడదని యూనివర్స్ ఏంటంటే, మీకు ఏదైతే తెలిసిందో ఆర్ తెలుస్తుందో దాని ప్రకారం డెసిషన్స్ తీసుకోమని, అలాగే ప్యారలల్‌గా యాక్షన్ కూడా తీసుకోమని మీకు గైడ్ చేస్తుందండి. ఎందుకంటే క్లియర్‌గా ఈ టైంలో మీలో కొంతమందికి మేబీ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియకపోవచ్చు. సో, ఇప్పుడు ఫైనల్‌గా మీకు తెలుస్తది. ట్రూత్ అనేది రివీల్ అవుతది. ఆల్రెడీ కొంతమందికి ట్రూత్ అనేది రివీల్ అయింది. అయినా సరే అవ్వనట్టుగా ఉంటున్నారు. సో, మీలాంటి వాళ్ళంతా ఇంక ఫైనల్‌గా సేఫ్ గేమ్స్ ప్లే చేయడం మానేసి, మీకు తెలిసిన ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యాలి. మెయిన్ ఇక్కడ నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు కానీ, రిలేషన్‌షిప్ వైస్ మీ సైడే ఫాల్ట్ ఉందండి. మీరే ప్రిటెండ్ చేస్తున్నారు. మీరే ఇక్కడ షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఎక్కడో కానీ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. అంటే ఇక్కడ కొన్ని తెలుస్తున్నా మేబీ మీరు రైట్ సైడ్ ఉన్నా స్టిల్ మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని చూస్తూ ఉండొచ్చు. లేదు మీ వైపే ఏదైనా ఫాల్ట్ ఉన్నా అది మీరు కరెక్ట్ చేసుకోకుండా తిరిగి వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయడానికైనా ట్రై చేస్తూ ఉండాలి. 2 కేటగరీస్
మీకు రెజోనేట్ అయిన ప్రకారం మీరు తీసేసుకోవచ్చు. అంటే ఈ రోజు రీడింగ్స్ ఎలా వచ్చాయి అంటే క్లియర్‌గా ఒక హార్ష్ ట్రూత్ అనేది మీకు తెలియాలి. యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని చెప్పాలి. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే తప్ప మీరు చేంజ్ అవ్వలేరు. రిలేషన్‌షిప్‌ని చేంజ్ చేయలేరు అన్నట్టుగా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, యాక్చువల్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీకు ఏదైతే తెలుస్తదో తెలిసిన దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలండి. మీరు షార్ట్ కట్స్‌ని వెతుక్కోకూడదు. ఒకవేళ మీకు తెలుసు. తెలిసినా సరే ఎందుకులే అని వెయిట్ చేస్తున్నారు అంటే, ఇంక వెయిట్ చేయడానికి లేదు. చేయాల్సింది చేయాలి. ఒకవేళ మీరు చెయ్యకపోతే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. మీ అందరికీ తెలుసు. యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడూ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. వన్స్ యూనివర్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు చేయగలిగిందేం లేదు. ఆటోమేటిక్‌గా అది ఫేస్ చేయడం ఒక్కటే సొల్యూషన్ ఉంటది. ఇంకా షార్ట్ కట్స్‌కి ఛాన్స్ లేదండి. అందుకే మీరిప్పుడు మెయిన్ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయో చూసుకొని కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం అయితే చెయ్యాలి. అది చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుస్తాయి. తెలిసిన ప్రకారం అయినా సరే మీరు యాక్షన్ తీసుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, యూనివర్స్ ఇంకా క్లియర్‌గా కూడా ఏం అడ్వైస్ ఇస్తదో ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఒకలాగా ఉందండి. అందుకే మీరు ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ పర్సన్ కూడా ఇప్పుడున్నట్టుగా లేరు. స్టార్టింగ్‌లో వేరేగా ఉన్నారు. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంఫర్టబుల్‌గా ఉంది. బట్ స్లోగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. కొన్ని సార్లు ఇదంతా నాకు అవసరమా? నేనిది డిజర్వ్ చేయను అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మాత్రం లేదు లేదు ఈ రోజు ఇలా ఉంది కానీ మళ్ళీ బెటర్ అవుతుంది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు యూనివర్స్ ఏంటంటే మీరిలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టే కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ ఇస్తుంది. ఈ రిలేషన్‌షిప్ డైనమిక్స్ ఏంటి అనేది మీకు అర్థమయ్యేలా చేస్తుంది. అదైతే కన్ఫర్మ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడో కానీ పాస్ట్‌తో మీకున్న అటాచ్‌మెంట్ వల్ల మీరు ఈ రిలేషన్‌షిప్‌లోని రియాలిటీ అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం మీ ఫీలింగ్స్‌తోనే ఈ రిలేషన్‌షిప్‌ని చూస్తున్నారు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మీ ఫీలింగ్స్‌తోనే రిలేషన్‌షిప్‌ని కన్సిడర్ చేస్తున్నారని చెప్పను. కొన్ని సార్లు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటి పరిస్థితి. సో, రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మీరు అంత తెలివి తక్కువ వ్యక్తి ఏం కాదండి. అలా అని చెప్పి మరీ ఎమోషనల్ టైప్ కూడా కాదు. సో, కొంచెం ప్రాక్టికల్ టైపే. బట్ రిలేషన్‌షిప్ అనేసరికి ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా! ఆ ఫీలింగ్స్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అయినా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో, అలాగే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ అందుకే యూనివర్స్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఒరిజినల్‌గా సిట్యుయేషన్ ఏంటి? మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు గుర్తు చేయడానికి మాత్రం ఇప్పుడు కొన్ని జరిగేలాగా చేస్తుంది. కొన్ని మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. దాని ప్రకారం మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇస్తారా? మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారా? అనేది మాత్రం మీ చేతుల్లోనే డెసిషన్ పెడుతుంది. మీరు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా జరిగుంటాయి. సో, ఆ చాలా జరిగిన వాటి కోసం అయితే నేను మాట్లాడను. ఇప్పుడు జరుగుతాయి కొన్ని. ఈ జరిగిన వాటి ప్రకారం మీరు చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ కావాలా? వద్దా? సో, ఇది కూడా మీకంత ఈజీగా ఏమి ఉండదండి. ఎందుకంటే, ఇన్ని జరుగుతున్నా మీకెలా అనిపిస్తూ ఉంటదంటే, ఇంకా నేను వెయిట్ చేయాలేమో, ఇంకా ఇది టైం కాదేమో, ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన టైం వస్తే అప్పుడు చూడొచ్చు అన్నట్టుగా మీకనిపిస్తూ ఉంటది. కానీ ఆల్రెడీ డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్‌ని చేసుకోవద్దు అని చెప్పట్లేదు. చేసుకోండి అని కూడా చెప్పట్లేదు. మీ పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో మాత్రం డెసిషన్ తీసుకోవద్దు అని చెప్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఇన్ని చేస్తున్నా మళ్ళీ మీ ఆలోచనలు అక్కడికే వెళ్తాయి కాబట్టి. సో, బేసిక్‌గా మీరు చేయాల్సిందేంటి అంటే, ఆ పర్సన్ పాస్ట్‌లో మీతో మంచిగా ఉన్నా, మంచిగా లేకపోయినా, మీ ఇద్దరి మధ్యలో పాస్ట్‌లో చాలా జరిగుంటే, ఫైట్సే కాదు లవ్వే కాదు, ఏదేమైనా రిలేషన్‌షిప్ పాస్ట్‌లో ఒకలాగుండొచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌లో డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం ప్రెజెంట్ బేసిస్‌లోనే డెసిషన్ తీసుకోవాలి. పాస్ట్‌కి సంబంధించి మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే చాలా మందికి ఇదే అలవాటు ఉంటది. పాస్ట్‌తో ప్రెజెంట్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. సో, ప్రెజెంట్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రెజెంట్‌లో మీరు చేయాల్సిందేంటి?
మీ ఫీలింగ్స్ ఏంటి, సో మీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇవన్నీ చూసుకొని మీరు యాక్షన్ తీసుకోవాలి. సో అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీ ఇష్టం. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తది. కానీ డెసిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ సిచ్యువేషన్స్‌ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కంప్లీట్‌గా ఈ పర్సన్ చెప్పేది వినొద్దు, ఈ పర్సన్‌ని కన్సిడర్ చెయ్యొద్దు అని నేను చెప్పను. అవన్నీ చెయ్యొచ్చు. స్టిల్ మీకేది ఇంపార్టెంట్, మీ ప్రయారిటీ ఏంటి అని మీరు తెలుసుకొని మాత్రం మీరు డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న డెసిషన్‌కి స్టాండ్ కూడా తీసుకోవాలి. సో అదే యాక్షన్ తీసుకోవడం. క్లియర్‌గా చెప్పాలి అంటే. అసలు అందుకే మూన్ గాడెస్ ఫస్ట్ మీకేం అడ్వైస్ ఇస్తారో ఒకసారి చూద్దాం. సో నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ రిలేషన్‌షిప్‌ని చేంజ్ చేయడం మీ చేతుల్లోనే ఉంది. ఆఫ్‌కోర్స్ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంచెం ఇలాగే మెసేజెస్ ఛానెల్ అయ్యాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మీరు ఈ టైంలోని పాజిటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. నెగెటివ్‌గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి చాలా కాలం నుంచి అలాగే ఫీల్ అవుతున్నారు. బట్ ఈ టైంలో కూడా కొంచెం అలా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. మీకు కొన్ని తెలియాల్సినవి తెలిసేలాగా చేస్తుంది. అలా తెలిసిన తర్వాత కూడా మీరు డెసిషన్ తీసుకోకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. ఎందుకంటే యూనివర్స్ మీకు అంత కోఆపరేట్ చేస్తున్నప్పుడు, ఇక్కడ మీకు రియాలిటీ ఏంటో అర్థమయ్యేలాగా చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఇప్పటికైనా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలండి. ఇప్పటికైనా మీరు ఒక స్టాండ్ తీసుకోవాలండి. ఇప్పటికైనా మీరు కాన్ఫిడెంట్‌గా చేంజ్ అవ్వాలి. మీరు వీక్ పర్సన్ లాగా ఉండకూడదు. ఆర్ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి కంటిన్యూ చేయకూడదు. సో, ఒక న్యూ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ న్యూ వేలో ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఆ ప్రకారం మీరు డెసిషన్స్ కూడా తీసుకోవాలి. సో, స్ట్రాంగ్‌గా ఉండి, స్ట్రాంగ్‌గా అండ్ పాజిటివ్‌గా మీకేదైతే చేయాలి అనిపిస్తదో అదే చెయ్యండి. సో, డెఫినెట్‌గా మీకైతే మూన్ గాడెస్ కానీ, యూనివర్స్ కానీ సపోర్ట్ అయితే చేస్తారు. సో, మీకేది రైట్ అనిపిస్తే అదే మీరు చేయొచ్చు. రాంగ్ అనిపిస్తే అది స్కిప్ కూడా చేయొచ్చు. ఆ పర్సన్ అది రైట్ ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళకది రాంగ్ అనిపిస్తుంది, అది మీకు సంబంధం లేదు. మీ వరకు మీరు చేయాల్సింది చేయడం ఇంపార్టెంట్. సో, ఇలా మీరేంటంటే అక్కడ సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేయాలి. అండ్ యూనివర్స్ నుంచి కూడా మీకు ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రెజెంట్‌లో ఉండండి. ప్రెజెంట్‌కి సంబంధించే డెసిషన్స్ తీసుకోండి. మీకిప్పుడు ఏదైతే తెలుస్తదో, క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఏవైతే జరుగుతాయో, ఆ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవాలి. ఆ ప్రకారం మీరు ఏదైనా చెయ్యాలి. పాస్ట్‌లో ఈ పర్సన్ ఇలాగా, పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ ఇలాగా, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్ ఇలాగా, ఆర్ ఫ్యూచర్‌లో ఈ పర్సన్ ఇలా, అవన్నీ వద్దు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ప్రకారం, ఇప్పుడు మీ ఫీలింగ్స్ ప్రకారం, ఇప్పుడు మీకు ఏదైతే చేయడానికి ఛాన్స్ ఉందో అక్కడి వరకే మీరు ఏదైనా కన్సిడర్ చేయాలి. బట్ సంబంధం లేని విషయాలు, సంబంధం లేని ఆలోచనలు ఇక్కడ మీరు పెట్టుకుంటే థింగ్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. అప్పుడు యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతది. సో, యూనివర్స్ స్టెప్ ఇన్ అయితే ఇంకా వేరేగా ఉంటది. వాళ్ళు సఫర్ అవ్వాల్సొస్తది, మీరు సఫర్ అవ్వాల్సొస్తది. సో, అలాంటివి జరగకుండా ముందే జాగ్రత్తగా మీకు అర్థమైన ప్రకారం మీరు చేయాల్సింది చేయండి. బట్ ఖచ్చితంగా ఈ టైంలో మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని జరుగుతాయి. సో, జరిగిన వాటి ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయం తీసుకున్న దానికి స్టాండ్ తీసుకోవడం చెయ్యాలి. బలంగా మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రిలేషన్‌షిప్ ఇంపార్టెంటా? మీరు ఇంపార్టెంటా? అంతే. ఏదో ఒకటే ఆప్షన్. 2 కావాలి అంటే అవ్వదు. సో, మేబీ ఈ రిలేషన్‌షిప్‌ని మీరు చూజ్ చేసుకున్నప్పుడు, ఆ పర్సన్ కరెక్ట్‌గా ఉంటే మీరలా చూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రతిదీ మీకు అన్‌ఫెయిర్‌గానే జరుగుతుంది. ప్రతి విషయంలో మీరు సఫర్ అవుతున్నారు. ఆర్ ఇక్కడ మీరనుకున్నది డిఫరెంట్, రియాలిటీ డిఫరెంట్‌గా ఉంది. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. సో, కొన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని డెసిషన్ అయితే తీసేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.